రైతుకి. సార్ ఆల్ ఓవర్గా ఫైనల్గా అంటే ఈ సాగులో భాగంగా ఈ చలికాలంలో మామిడి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానమైన? ఇప్పుడు చాలామంది రైతులు ఒకటే మీరు చూసుకోండి, మనకి ఈ మంచు గిట్ట పడుతుంది అన్నప్పుడు తేనె మంచు పురుగు ఉధృతి ఎలా ఉంది మనకి? ఎందుకంటే తేనె మంచు మన గతానుభవాలు ఏం చెప్తున్నాయంటే తేనె మంచు పురుగు మనకు ఈ కాయ ఫ్రూట్ ఫ్లై ఈ రెండు మన మామిడి తోటని చాలా పాడు చేశాయండి. మన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రెండింటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ తేనె మంచు పురుగు ఉన్నట్టయితే మీరు దానికి సస్యరక్షణ చర్యలు ఇంతకుముందు చెప్పినట్టు మనకు నీమాయిల్ ఫస్ట్ స్టార్టింగ్ తోటి నీమాయిల్ తోటి స్టార్ట్ చేయండి. తర్వాత బయాలజికల్స్ మెటరైజం కానీ బైవేరియా కానీ ఇలాంటి మందులు కొట్టుకోండి. దాంతో కంట్రోల్ కానప్పుడు అంటే ఒకవేళ గిట్ట మనకి అంత బంక లెక్క వచ్చేస్తుంది అంటే అది గిట్ట మనం వచ్చేసినట్టయితే మనకి మొత్తం పూతంతా కూడా పోయేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు అది మనకి సస్యరక్షణ మందులు ఆ టైంలో గిట్ట మనకి ఏ స్టేజ్లో ఉందని చూసుకొని జాగ్రత్త చూసుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే అందుకొరకే నేను చెప్తున్నట్టు ఇంతమూలు మనకి కొమ్మలు బాగా కత్తిరింపులు చేసుకొని గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చేసుకున్నట్టయితే అందుకొరకే మేము మామిడి రైతులకి మొదటి నుంచే చెప్తున్నాము, జూన్ జూలై నుంచే మీరు కొమ్మలను కత్తిరించి బాగా గాలి వెలుతురు వచ్చేటట్టు మీరు చెట్లను తయారు చేసుకున్నట్టయితే ఇలాంటి చీడపీడలను బాగా తగ్గించుకునేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా మొక్క ఎత్తు పెరిగినా కానీ మనకు మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం ఉందండి. కాయలు తెంపడం ప్రాబ్లం అవుతుంది, ట్రైనింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, ప్రూనింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, మందులు పిచికారీ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎత్తు పెరగకుండా కొమ్మలు బాగా కట్ చేసేసేసి గాలి వెలుతురు బాగా ఉండేటట్టు మామిడి తోటలను గిట్ట చేసుకున్నట్టయితే మనకు అంటే ఒక్కటే మీరు రైతులు మేము మామిడి రైతులకు ఒకటేం చెప్తున్నాం అంటే బాగా చాలామంది రైతులను చూస్తున్నాం 5 స్ప్రేలు 10 స్ప్రేలు కూడా చేస్తున్నారు. చేసినట్టయితే మనకి రైతుకు లాభదాయకం కాదండి. మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక స్ప్రే చేసినట్టయితే మనకి ఎంత లాభం వస్తుందో చూసుకొని ప్రతి దాన్ని కూడా గమనించుకుంటూ మీరు అంటే ఖర్చు తగ్గించుకుంటూ లాభాలు ఎక్కువ పొందాలని రైతులందరూ మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నమస్కారం అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. అలాగే రాములు గారికి థ్యాంక్ యూ సో మచ్. విషయం సార్ నాకు మాట వినండి. చెప్పండి. మా ఏరియాలో దశేరి అన్నది మొత్తానికి ఒక 3-4 సంవత్సరాల నుంచి క్రాప్ వస్తలేదు సార్. దానికి ప్రాబ్లం ఏంటి సార్? దానికి దశేరిలో ఏం సార్ అంటే లో టెంపరేచర్స్ మన హిమాయత్ వస్తుంది, బెంగన్పల్లి వస్తుంది, కేసర్ వస్తుంది, దశేరి మాత్రం ఒకటి వస్తలేదు సార్. అదే సార్ ఈ వాతావరణ మార్పిడిలో ప్రాబ్లం వల్ల ఇది నార్త్ ఇండియన్ వెరైటీ, ఇది అంటే మన యూపీ వెరైటీ. ఇది తెలంగాణలో బాగా వస్తుంది ఇంతకుముందు చాలా బాగా వచ్చేది తెలంగాణలో. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 3-4 ఇయర్స్లో టెంపరేచర్ దీనికి లో టెంపరేచర్స్ ఉన్నాయి చూడండి. అది 10 డిగ్రీ అంటే 15 డిగ్రీస్ కన్నా కూడా కొన్ని రోజులు ఉన్నట్టయితే మనకి వచ్చేటట్టు అవకాశం ఉంటుందండి. మరి సో ప్రస్తుత చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.